అయ్యయ్యో, పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలిసింది సినిమా హీరో స్టోరీ మాత్రమే అనుకుంటే ఆయన ఫ్యామిలీ లైఫ్లో జరిగిన కొన్ని నిజాలు వింటే లిట్టరలీ షాక్ అవుతారు బాస్. స్క్రీన్ మీద మాస్ హీరో, బయట కోట్ల మంది అభిమానుల దేవుడు, కానీ పర్సనల్ లైఫ్ మాత్రం ఫుల్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఒకవైపు స్టార్డమ్, మరోవైపు రిలేషన్షిప్స్ ఫెయిల్యూర్స్, ఇంకోవైపు పాలిటిక్స్ ప్రెషర్. ఇన్ని మధ్య కూడా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ పడిన స్ట్రగుల్ నెక్స్ట్ లెవెల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ లైఫ్లో జరిగిన కొన్ని నిజాల గురించి. చాలా మందికి పవన్ కళ్యాణ్ అంటే అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, జనసేన ఇవి మాత్రమే గుర్తొస్తాయి. కానీ కెమెరా వెనక ఉన్న ఆయన లైఫ్ చూస్తే అది ఫుల్ సినిమా మెటీరియల్ బాస్. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. మెగా ఫ్యామిలీలో చిన్నోడిగా పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచే చాలా ఇంట్రోవర్ట్ అంటారు. బయటికి మాస్ యాటిట్యూడ్ కనిపించినా పర్సనల్గా మాత్రం చాలా సైలెంట్ నేచర్. ఆయనకు తన అన్న చిరంజీవి అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుందో చాలాసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పాడు. నేను లైఫ్లో దారి తప్పినప్పుడు అన్నయ్యే నన్ను తిరిగి నిలబెట్టాడు అని రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. కానీ అసలు ఇమోషనల్ చాప్టర్ మొదలైంది ఆయన మ్యారేజెస్ దగ్గరే. పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి నందిని అనే అమ్మాయితో జరిగింది. అప్పట్లో ఇది చాలా సింపుల్ ఫ్యామిలీ మ్యారేజ్. కానీ సినిమాల ప్రెషర్, పర్సనల్ డిఫరెన్సెస్ వల్ల ఇద్దరు తర్వాత విడిపోయారు. ఈ విషయం అప్పట్లో టాలీవుడ్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఇక్కడే చాలామంది అనుకున్నారు పవన్ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని. కానీ అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది బాస్. తర్వాత ఆయనకు రేణు దేశాయ్తో క్లోజ్ బాండింగ్ ఏర్పడింది. బద్రీ సినిమా టైంలో మొదలైన ఫ్రెండ్షిప్ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరికీ అఖిరానందన్, ఆత్య అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత 2009లో మ్యారేజ్ కూడా జరిగింది. ఇక్కడే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ, ఇదే పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనుకున్నారు. కానీ డెస్టినీ మరోసారి షాక్ ఇచ్చింది. 2012లో ఇద్దరు అఫీషియల్లీ విడిపోయారు. ఆ టైంలో సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో చెప్పక్కర్లేదు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సెపరేషన్ తర్వాత కూడా రేణు దేశాయ్ ఎప్పుడూ పవన్ గురించి రెస్పెక్ట్తోనే మాట్లాడింది. ఇద్దరు పిల్లల కోసం మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారని రిపోర్ట్స్ వచ్చాయి. ఇక అఖిరానందన్ గురించి చెప్పాలంటే అయ్యో బాస్, సోషల్ మీడియాలో ఆ బాయ్కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఫ్యాన్స్ అయితే ఇప్పట్నుంచే ఫ్యూచర్ పవర్ స్టార్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన పిల్లల మీద చాలా ఎఫెక్షన్ చూపిస్తాడు. బయటికి పెద్దగా చూపించకపోయినా ఫ్యామిలీ విషయంలో చాలా ఎమోషనల్ అంటారు క్లోజ్ వాళ్ళు. ఇక తర్వాత ఆయన లైఫ్లోకి వచ్చిందెవరు అంటే రష్యన్ మోడల్ అనా లెజ్నేవా. 2013లో ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వీళ్లకు పొలీనా, మార్క్ శంకర్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అనా చాలా లో ప్రొఫైల్ లైఫ్ ఇష్టపడుతుంది. పబ్లిక్ అపియరెన్సెస్ చాలా రేర్. కానీ పవన్ పొలిటికల్ స్ట్రగుల్ సమయంలో మాత్రం ఆయనకు చాలా సపోర్ట్ ఇచ్చిందని చాలామంది చెప్తారు. రీసెంట్గా కూడా ఆయన్ని చాలామంది ఇన్సల్ట్ చేశారు, మాక్ చేశారు. కానీ ఆయన ఆగలేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అది చూసి ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ బయటికి ఎంత మాస్గా కనిపించినా ఇంట్లో మాత్రం చాలా సింపుల్ లైఫ్ ప్రిఫర్ చేస్తాడట. బుక్స్ చదవడం, గార్డెనింగ్, మెడిటేషన్ ఇవన్నీ ఆయన రెగ్యులర్ హ్యాబిట్స్ అంటారు. ఇక తన చిన్న కొడుకు మార్క్ శంకర్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడం అప్పట్లో న్యూస్ అయింది. పిల్లలకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఆయన థింకింగ్ అంటారు. ఇంకో ఎమోషనల్ విషయం ఏంటంటే పాలిటిక్స్లో ఎంత బిజీ ఉన్నా తనకు ప్రామిస్ ఇచ్చిన వాళ్లను మర్చిపోడు అంటారు. ఇటీవల ఒక ఎల్డర్లీ ఉమెన్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రత్యేకంగా విలేజ్కి వెళ్లాడు. అది చూసి చాలామంది ఇదే అసలు పవన్ కళ్యాణ్ అన్నారు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ లైఫ్ పర్ఫెక్ట్ ఫెయిరీటైల్ కాదు. ఫెయిల్యూర్స్ ఉన్నాయి, హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి, కాంట్రవర్సీస్ ఉన్నాయి. కానీ ప్రతి ఫేజ్లో కూడా ఆయన మళ్లీ నిలబడిన తీరు మాత్రం చాలా మందికి ఇన్స్పిరేషన్. స్క్రీన్ మీద హీరోగా కనిపించడం ఈజీ, కానీ పర్సనల్ స్ట్రగుల్స్ మధ్య కూడా స్ట్రాంగ్గా నిలబడడం, అదే అసలు రియల్ హీరోయిజం బాస్. మరి మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ లైఫ్లో మోస్ట్ ఎమోషనల్ ఫేజ్ ఏది అనిపించింది? కింద కామెంట్ చేయండి.